మంగళవారం కాబట్టి అప్పు తీర్చడానికి మంచిది. మన అప్పులు అన్నీ తీరిపోవడానికి. నాకేం అప్పులు లేవండి అనుకుంటుంటారు కొంతమంది. కాదండి, మాతృ రుణం తీర్చుకోలేనిది, పితృ రుణం, భ్రాతృ రుణం, సోదరీ రుణం, ఇలా 10 రకాల రుణాలు ఉన్నాయి. ఆ 10 రకాల రుణాలు తీరాలి. ఋషి రుణం ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే ఋషులు ఎంతో శ్రమకు ఓర్చి ఎన్నో గ్రంథాలు రచించారు, ధార్మిక గ్రంథాలు మన కోసమే, వాళ్ళు అమ్ముకుందు కోసం కాదు. ఆ గ్రంథాలు మనం చదవకపోతే ఋషి రుణం. అలాగే దేవరుణం, దేవతలు మనకి అన్నిటినీ అందిస్తున్నారు, వాళ్ళకి తగిన తర్పణాలు మొదలైనటువంటి ఇవ్వకపోతే ఆ రుణాలు. అలాగే పితృరుణం, అలాగే మనుష్య రుణం ఇది చాలా గొప్పది. ఎందుకంటే మనం ఎంతో మంది నుంచి ఉపకారాలు అవి పొందుతుంటాం. వాటిని తీర్చుకోకపోతే ఆ రుణాల కోసం మళ్ళీ జన్మించడం, ఆ రుణం ఒక్కటి తీర్చుకుని మరణించడం. అంటే చిన్నపిల్లలు చనిపోతుంటారు చూసారు, ఇలాంటి వాటి వల్లే. అలాంటివన్నీ కూడా నివారించబడాలి అంటే మనం ఏం చేయాలి? మంగళవారం శ్రీ గణేశ రుణించింది మోక్షం మీదేహి తక్షణం అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. అలాగే గణేశుని యొక్క రుణమోచక గణేశ స్తోత్రం, అలాగే రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం చదువుకోవాలి. ఆ విధంగా చేసుకోవడం ద్వారా ఆ రుణాలని తీరుతాయి అన్నమాట.